అర్ధరాత్రి వేళ ఇల్లు కూల్చడం తప్పు అని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కడపలో ఇళ్ల కూల్చివేతలో తమ కుటుంబానికి కానీ తమకు గాని ఎటువంటి సంబంధం లేదని మాధవరెడ్డి చెప్పారు. భూ వివాదాలకు తాము ఎప్పటికీ పరిష్కారం చేయబోమన్నారు. ప్రజా సంఘాల వారు అసత్యాలు మాట్లాడడం తగదని ఎమ్మెల్యే అన్నారు. గంజాయి గురించి తాము అసెంబ్లీలో మాట్లాడి పోరాడుతున్నామని చెప్పారు. ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలా మంది రోడ్ల మీదకి ఎక్కినారు. ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్ లో మా తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను. డబ్బు పంచాయతీలో భూ వివాదాల్లో నేనైతే దిగను, నాకు సంబంధం లేదు. మీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్ లో భూ పంచాయతీలు కానీ డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపిస్తా ఉన్నాం. ఈరోజు ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి